ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 31/1/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, విధియ మధ్యాహ్నం 1:57 నుంచి ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. శతభిష నక్షత్రం ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:13 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 9:30 నుంచి 11 వరకు, దుర్ముహూర్తం 9:07 నుంచి 9:52 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:52 నుంచి 1:37 వరకు, వర్జము మధ్యాహ్నం 12:33 నుండి 2:02 వరకు, రాహుకాలం ఉదయం 10:36 నుండి 12:12 వరకు, సూర్యోదయం 6:52కి, సూర్యాస్తమయం 6:07కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగము, ధనలాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభం, బంధువులతో మిత్రులతో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, ఆర్థిక విశేషాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం, శుభకరమైన సంతాన వార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగము, అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ పరిపూర్ణ విజయం సాధించగలిగే అవకాశాలు, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. ఆర్థికమైన అభివృద్ధి, కుటుంబ తగాదాలు తొలగిపోవడం, అలాగే ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఈవెంట్స్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్స్టమ్లోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, ఈవెంట్ విదేశాల్లో కూడా మంచి ఈవెంట్ చేయగలిగే అవకాశం కనబడుతోంది. ఆర్థిక అభివృద్ధి బాగా కనబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి, బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని పొందుకోవచ్చు, ప్రశాంతమైన వాతావరణం, విదేశాల్లో, స్వదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, అలాగే రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన స్థితి కనబడుతోంది. చాలా మంచి అనుకూలమైన ఆర్థిక, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, అనుకున్నది సాధించగల వ్యక్తిత్వము, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, ఏదైనా శుభకార్యంలో మీరు పాలు పంచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవచ్చు. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ధన కనక వస్తు వాహనాల యోగాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాలు, విద్యార్థికి అనుకూలవంతమైన విద్యా ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం, నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, విదేశాల స్వదేశాల్లో ఉన్నత విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. రుణపీడ పరిహారం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్ నుంచి శుభవార్త వినవచ్చు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే 2 అవకాశాలు, ఉన్నతమైనటువంటి వ్యాపార లాభాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, వాహన యోగం, అనుకున్న చోటికి ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే సుదినంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ప్రమాద హేతువు వాహనం వల్ల కావచ్చు, పక్షి వల్ల కావచ్చు, పశువుల వల్ల కావచ్చు, పాము వల్ల కావచ్చు, విద్యుత్ వాహకాల వల్ల కూడా కావచ్చు, ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. ప్రతి పనిలో చాలా జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేసే విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. డబ్బుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అనవసర వ్యక్తులకి డబ్బులు అప్పుగా ఇవ్వకండి, ప్రమాదంలో పడే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది గోచరిస్తోంది. జాగ్రత్త. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల నష్టం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, రాజకీయ రంగంలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కూడా నష్టాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను లేనిపోని అనవసరపు వ్యాపార నష్టాలు, కొత్తగా పెట్టుబడులు పెట్టకండి, నష్టాన్ని పొందుకునే అవకాశాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం ఉంది. విద్యార్థులకు కూడా సరైనటువంటి అవగాహన లేకుండా, సమయపాలన లేకుండా, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయబోతున్న వారికి నష్టము, కష్టకాలము, అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది కలిగే అవకాశాలు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఇబ్బందికర వాతావరణం, కఠినమైనటువంటి సవాళ్లు ఎదుర్కోవాల్సినటువంటి గత్యంతరం ఏర్పడుతుంది. చాలా జాగ్రత్త. ఈ రాశి వారి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వృత్తి ఉద్యోగాది లాభాలు, నూతన ప్రభుత్వ ఉద్యోగ అనుకూలత, ప్రైవేట్ సెక్టార్లో కూడా బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్లే అవకాశం, ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా పొందుకోవచ్చును. విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి ఉద్యోగ లాభాన్ని, వీసా సౌలభ్యాన్ని పొందుకోబోతున్నారు. విద్యార్థులు కూడా స్వదేశంలో, విదేశాల్లో మంచి విద్యా పరిపూర్ణ, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన సంపద పొందుకునే అవకాశం, వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యా లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, శుభకర సంతాన యోగం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రుణపీడ పరిహారం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు బ్రహ్మాండమైన విజయాన్ని సాధించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభదాయకమైన శుభయోగం. వస్తువాహన సౌలభ్యం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకి, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలో, కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇది చాలా మంచి
శుభమైనటువంటి రోజు చెప్పవచ్చును. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆనందము, ప్రయాణ అనుకూలత, విదేశీ ప్రయాణం కావచ్చు, స్వదేశీ ప్రయాణం కావచ్చు, అనుకూలవంతమైన శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిత్రం, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకునే అవకాశాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకూలమైన దాంపత్య జీవనం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల్లో లాభాలు, నూతన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభాలు పొందుకునేటువంటి శుభదినం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, మంచి మాట తీరు, వ్యవహార శైలితో మంచి వ్యాపారాన్ని పునర్వైభవ ప్రాప్తికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు అటువంటి శుభయోగాలు ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆలోచన విధానం అద్భుతంగా ఉండడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకు వృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ సూపరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో సమాగం, ఆనందకరమైన సంపద, విదేశాల్లో, స్వదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణ లాభాలు, నూతన వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చే 2 అవకాశాలు, కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం చేసుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, స్థిరాస్తుల పంపకాలు లాభాలు, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయులతో అనుకూలవంతమైన శుభయోగం, మంచి ఆర్థిక ఆనంద, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో రోగనాశనాన్ని, రుణ విమోచనాన్ని, సంతాన యోగాన్ని, శుభకరమైనటువంటి ప్రయత్న లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అదృష్టం చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు కాస్త వెనక ముందు ఆలోచించే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఖర్చులు, డాంభికమైనటువంటి ప్రదర్శన, అనవసర ప్రేలాపనలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. పిట్ట కొంచెం కూత ఘనంలాగా ఉన్నప్పటికీ కూడా అనవసర విషయాల గురించి అధికంగా ప్రసంగం చేయడం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారుల క్రీడా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతోంది. లేనిపోని అనవసరపు విమర్శలు, మంచి వాళ్ళని కూడా చెడ్డవాళ్ళుగా మార్చుకునే ప్రయత్నం, అనవసర ఖర్చులు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వాహన ప్రమాదం పొంచి ఉంది. మద్యపాన సేవన, నిద్రలేమితనం వల్ల వాహనం నడపడం వల్ల నష్టం. గర్భిణీ స్త్రీ కూడా అప్రమత్తంగా ప్రయత్నం చేయండి. నష్టపోయే ప్రమాదాలు ఎక్కువ కనబడుతున్నాయి. సోదరుల మధ్య వ్యతిరేకత, సోదరిమణులతో కంటూ ఇబ్బంది కలిగించవచ్చును. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసే వారికి ఉద్యోగ భంగము కనబడుతోంది. అనవసరమైనటువంటి వివాదాలు, ఇబ్బందికర వాతావరణం, కుటుంబపరమైన చికాకులు, గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం లాంటివి కనబడుతుంది. విద్యార్థి కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే ప్రమాదం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ కి, బోర్బాల్తో తోలు రెగ్జిన్ సూపరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టాలు పొందుకునే అవకాశం. ప్రతి విషయంలో కూడా ఒక మంచి సుహృద్భావ వాతావరణం, లాటరీ వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, గొప్ప వ్యక్తిత్వాన్ని, అనుకూలతని, సంతాన యోగాన్ని, వివాహ సంబంధ జీవితాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన రోజు చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారి ఫలితాలు. పండగ వాతావరణం, చాలా మంచి
ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, సత్సంతాన ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లె వారికి, కళాకారులకి క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారంలో కూడా ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ఎక్కువగా ఉండబోతున్నాయి, జాగ్రత్త. కొత్త వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. చికాకు, కోపము, అసహనము మీకు మధ్యవర్తిత్వం చేయడానికి నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేస్తే శుభకరం, ఆనందకరంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు నష్టాలు, విద్యార్థికి ఇబ్బంది, విదేశీ ప్రయాణం కూడా అంతగా మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అధిక తొందరపాటు మీ నష్టాన్ని కలిగిస్తుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అనుకోని అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది, తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 10:36 నుంచి 12:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. తప్పకుండా ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. మంచి వ్యక్తిత్వం, 10 మందికి ఉపయోగపడేటువంటి అవకాశాలు, వ్యాపార లాభం, విద్యా పరిపూర్ణత, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకున్నటువంటి కార్య సాధన పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసుకోవడం, వ్యక్తిగత రుణ పీడా పరిహారం, నూతన వ్యాపార ప్రారంభం, ధనయోగము, రుణలాభము, స్థిరమైన నివాసము, విదేశాల్లో కూడా స్థిర నివాసము, మంచి వ్యక్తులతో పరిచయం గల వీసా సంబంధ సౌలభ్యం, కళాకారులకి, క్రీడాకారుల అభివృద్ధి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు పొందుకునే అవకాశం, అనుకున్నటువంటి శుభయోగము, ధనపరంగా వస్తువుల ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వంలో కాస్త ఆర్థిక నష్టాన్ని పొందుకోబోతున్నారు. లేదంటే ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమం వాయిదా పడే అవకాశం ఉంది కనుక మీరు అనవసరంగా వ్యక్తులకు సాయం చేసినా ముందుగా మీ టైం టేబుల్ ని పర్ఫెక్ట్ గా చూసుకుంటేనే మీకు మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ రోజు మీకు కాస్త అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, విదేశీ ప్రయాణ లాభం, స్వదేశంలో అనుకూలమైన శుభస్థితి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు పొందుకునే అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైశ్యులకు, వైశ్య బృందాలకు, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా చాలా మంచి శుభయోగము, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి శుభమైన రోజుగా చెప్పబడుతోంది. 3 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కష్టం. ఈ రోజు అటువంటి అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి కూడా. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అనుకూలమైన శుభస్థితి, ఈవెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలో కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అనుకోని ఆకస్మికటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం, రైతులందరూ కూడా పంట సంబంధించిన విషయాల్లో కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. చికాకు,
కోపం అసహనాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. లేనిపోని అవరోధాలకి దారితీసే అవకాశం కనబడుతుంది. సత్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేకత కనిపిస్తోంది. అలాగే విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపార ముద్రణలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టాలు పొందుకునేటువంటి అవకాశం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధి పడిపోయే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనేక రకాల ఇబ్బందులు, ఆటంకాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకాల క్రీడా నష్టాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం, లేనిపోయిన అనవసరపు చికాకులు, భార్యాభర్తల మధ్య మూడో జోక్యం, సంతాన సంబంధించినటువంటి ఇబ్బందులు, కృత్రిమ సంతాన ప్రయత్నం విఫలమయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇలా అనేక రకాల ఆర్థిక, మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. తప్పకుండా మీరు రాహుగ్రహ, రవిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:59 నుంచి 10:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే వీరు భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదివే ప్రయత్నం చేయండి. నచ్చిన సమయంలో నచ్చిన అధ్యాయాలు తప్పకుండా చదవండి. మంచి పరిపూర్ణమైన అవకాశాన్ని పొందుకునేటువంటి శుభదినం చెప్పవచ్చు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.